నీపై నెరవేరుతుందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా మన దగ్గరికి సమాధానముతో వస్తాడు, ఏ విధంగా వాక్యాల చేత ఆయన మనని తృప్తిపరచాడు. ఆయన మాట శక్తివంతమైన ప్రియులారా. చూడండి, కీర్తన 128 అధ్యాయంలో ఒక మాట అంటాడు. భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. ఆమేన్. చూడండి, భక్తి ఎప్పుడైతే మనలో పుడుతుందో, ఎప్పుడైతే మనసు పూర్తిగా నువ్వు దేవునికి లోబడతావో, నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. లేకపోతే నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేవు. నీ సంపద, నీ ఆశీర్వాదం నీ యొద్దకు రాదు ప్రియులారా. చాలా మంది కుటుంబాల్లో ఈరోజు అదే బాధ. ప్రతి వ్యక్తి ఏం కావాలంటే నేను డెవలప్ కావాలా, ఫైనాన్షియల్గా నేను అభివృద్ధి పొందాలా, కుటుంబాన్ని పోషించుకోవాలా. చాలామంది నెలగాగానే వాళ్ళు ఫైనాన్స్లో స్ట్రగుల్స్ అవుతూ ఉంటారు. నెలగాగానే వారి యొక్క సంపదలో ఒక కలవరం పుడుతూ ఉంటుంది, ఒక ఆందోళన పుడుతూ ఉంటుంది. ఎలా నా సంపద ఎలా? చాలా జ్ఞానాన్ని ఉపయోగించినావు, చాలా తెలివిని ఉపయోగించినావు, చాలా ప్రయాసపడ్డావు. కొంతమంది అయితే ఇంటింటికి రాకుండా రాత్రులు కష్టపడిన రోజులు చాలామంది ఉన్నాయి. కానీ దాన్ని అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే నీలో దేవుని ఆశీర్వాదము లేదు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీ యొద్దకు రావాలంటే ముఖ్యంగా నువ్వు దేవుని ఆవరణకు వచ్చినప్పుడు మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఎంత ఉన్నావో నువ్వు చూయించుకోవాలా. అవునా కదండి? ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? డాక్టర్ ఇమీడియట్లీ ట్రీట్మెంట్ చేస్తాడా? మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో ఓపీ రాపించుకున్నప్పుడు నీ బీపీ చెక్ చేస్తాడు, నీ వెయిట్ చెక్ చేస్తాడు, వీడు ఎంత వెయిట్ ఉన్నాడు, వీడిలో కూడా ఏం ప్రాబ్లం ఉంది, అన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు చూస్తాడు. ఎందుకు అవన్నీ కరెక్ట్ ఉంటేనే చూస్తాడు, లేకపోతే అసలు నువ్వు చెక్ చేయరు. ఇంకైనా ప్రాబ్లం ఇంకేం అర్థం కాకపోతే అన్ని టెస్టులు రాసేస్తాడు. నువ్వు ఏ డాక్టర్ దగ్గర పో, ఫస్ట్ వెయిట్, తర్వాత బీపీ, తర్వాత నీకున్న బ్లడ్ టెస్ట్ అన్నీ చూసిన రిపోర్ట్ చూసిన తర్వాత నీ ప్రాబ్లం ఏముందో చెప్తారు. నువ్వు దీవెనకరంగా మార్చకపోవడానికి కారణాలు ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుడు చెప్పే ట్రీట్మెంట్ ఏం తెలుసా? ఇక్కడ నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, హల్లెలూయా, నా త్రోవలో నడిస్తే నిశ్చయముగా నీ చేతుల కష్టజితను అనుభవిస్తావు. అప్పుడు డాక్టర్ నీ వ్యాధి ఏందో, నీ బాధ ఏందో, నీ రోగం ఏందో చూసి నీకు మెడిసిన్ ఇస్తాడు. అప్పటి వరకు నీ లోపల ఏం ప్రాబ్లం ఉందో డాక్టర్ కూడా తెలియదు. ఈరోజు మనము దీవెనకరంగా మార్చబోవడానికి కారణాలు, బ్లెస్సింగ్ కాకపోవడానికి కారణాలు, దేవుని చిత్తాన్ని జరిగించకపోవడానికి కారణాలు ఏంటంటే నీ లోపం. ప్రతి మనిషిలో లోపం ఉంటుంది. ప్రతి మనిషి మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి. కానీ దాన్ని సరి చేసుకోవాలా, నీ మైండ్ సెట్ సరి చేసుకోవాలా, నీ ఆలోచనలు సరి చేసుకోవాలా, నిర్ణయాలను సరి చేసుకోవాలా. నువ్వు ఎక్కడైతే జాబ్ చేస్తున్నావో, ఎక్కడైతే పని చేస్తున్నావో, నువ్వు చేసే దాంట్లో ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించాలా. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబంలో దేవుడు చేయలేని కార్యాలు వారు చూడలేకపోతున్నారు. అందుకే అంటున్నావు, నీ ప్రయాసం వ్యర్థమైపోతుంది, నీ ఆలోచన వ్యర్థమైపోతుంది, నీ నిర్ణయాలు వ్యర్థమైపోతున్నాయి. నువ్వు అనుకున్న దాన్ని చేయలేకపోతున్నావు, నువ్వు అనుకున్న దాన్ని అనుభవించలేకపోతున్నావు. అందుకే ఒక్కసారి ఈరోజు అంటున్నాను, నువ్వు దేవుని ఆవరణలోకి వచ్చే ప్రభు చిత్తాన్ని జరిగించు, దేవుని చేయి పట్టుకో. హల్లెలూయా. నువ్వు ఎక్కడ మొరపెడతావో నేను ఆ స్థలంలో దిగుతా. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావో ఆ స్థలాన్ని నేను ఆవరించి అక్కడ నేను బ్లెస్ చేస్తాను. దేవుని మాట సెలవిస్తుంది ప్రియమిత్రులారా. అందుకే ఈరోజు నుంచి భక్తిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆయన త్రోవలో నడవడానికి ప్రయత్నం చేయి. ఆయనందు నమ్మకత్వమైన మంచి దాసుడుగా, మంచి దాసురాలుగా, ఒక మంచి బ్రదర్గా, ఒక మంచి సిస్టర్గా నమ్మకం కలిగి ఉండు ప్రియమిత్రులారా. ఎప్పుడైతే దేవునికి నువ్వు నమ్మకంగా ఉండడం మొదలు పెడతావో నమ్మకంగా దేవుని బిజినెస్ని ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా నీ ప్రమోషన్స్ వస్తాయి. హల్లెలూయా. నమ్మకంగా దేవుని కుటుంబాన్ని దీవిస్తాడు. నమ్మకంగా నీ కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడండి. కొన్ని కుటుంబాలు దేవుని నమ్మకం లేకుండా లక్షల రూపాయలు నష్టపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. లక్షల రూపాయలు కుటుంబాన్ని పొడగొట్టుకొని నష్టపోయి ఏడ్చి బాధపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రియమిత్రులారా. ఈరోజు అలాంటి నష్టంలో నువ్వు ఉండకుండా మంచి మార్గాలలో దేవుడు నడిపించాలని ఆశపడుతుంది. మళ్ళీ ఒకసారి అప్పుడు అంటే నష్టపోయిన తర్వాత ప్రభు నా ప్రార్థన వినలేదు, ప్రభు మొత్తం నేను దేవుని సన్నిధికి వచ్చి మొత్తం నష్టపోయినా.
ఒక్కసారి నీ ఆరోగ్యాన్ని ఇలా పరిశీలించుకుంటావు, నీ ఆత్మ జీవితాన్ని కూడా నువ్వు అలా పరిశీలించుకో. నువ్వు ఏమి విత్తుతావు అదే పంట కోస్తావు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు ప్రభువుకు దగ్గర ఉండి ప్రభు చిత్తం జరిగిస్తే నీ కుటుంబం యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది. ఈరోజు చాలా కుటుంబాలు స్ట్రగుల్స్తో ఉన్నాయి, డిప్రెషన్తో ఉన్నాయి, సంతోషం లేదు, ఆనందం లేదు, సమృద్ధి లేదు. ఎక్కడికి నీ ప్రయాణం వెళ్తుందో ఒకసారి ఆలోచించుకో. ప్రభు నీకు ఇచ్చిన మనకిచ్చిన ప్రభు మాట రెండే మాటలు మనకు. నా దగ్గరికి రా, నీ భారాన్ని నేను తీస్తా, సంతోషంగా ఉండు, సమాధానంగా ఉండు, ఆనందంగా ఉండు, ఉల్లసించు. కానీ ఇవన్నీ ఏ మనుషుల్లో లేవు. ఈరోజు పొద్దున్న లేవగానే సాయంత్రం మనుషుల ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి మైండ్లో. సమస్యలు, బాధలు, వేదనలు తిరుగుతున్నాయి. ఆ సమస్యలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలా. హల్లెలూయా. కొన్ని సమస్యలు మనని వెంబడిస్తున్నప్పుడు, కొన్ని బాధలు మనం వెంబడిస్తున్నప్పుడు అవి పోకుండా ఉండడానికి కారణాలు ఏంటంటే నువ్వు దేవుని అడగకపోవడం. అందుకే ఈరోజు అంట నీ ప్రయాసం వ్యర్థం కాకుండా చూసుకో. నువ్వు ఏదైతే విశ్వాసంతో నువ్వు ఏదైతే నీ ఆలోచన ఏది ఉందో, కొందరు వివాహ విషయంలో ప్రాబ్లమ్స్, కొందరికి గర్భఫలంలో విషయంలో ప్రాబ్లమ్స్, కొందరికి బిజినెస్లో ప్రాబ్లం, కొందరు పిల్లల విషయంలో ప్రాబ్లం, కొందరు కుటుంబంలో అనేకమైన సమస్యల ప్రాబ్లం, కొంతమందికి శరీరంలో ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అన్నిటికీ సొల్యూషన్ నువ్వు ఎక్కడికి పోయినా కాదు, కానీ నువ్వు ఆయన పాదాల దగ్గరికి వస్తేనే నీ పట్ల కార్యాలు చేయడం మొదలు పెడతాడండి. హల్లెలూయా. రోగాన్ని బాగు చేసే దేవుడు ఉన్నాడు, నీ డిప్రెషన్ బాగు చేసే దేవుడు ఉన్నాడు, నీ సంసారం నిలబెట్టే దేవుడు నీకున్నాడు. అన్నీ బాగు చేసే దేవుడు నువ్వు పక్కన పెట్టుకొని ఇంకా నీ ఆలోచన మనం ఎంత వేలో చెడు మార్గంలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అందుకే అంటున్నాను, ఫస్ట్ నా దగ్గరికి రా, నీ కష్టార్జితము ఎవ్వరు దొంగలించరు, నీ సంపదను ఎవరు దొంగలించరు, దాన్ని అనుభవించి దాని యందు నమ్మకం కలిగి నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మహిమ ఎలా ఉంటుందంటే ప్రియులారా, సల్మోన్ రాజుని దేవుడు ఎంత విధంగా ఆశీర్దిస్తాడంటే, అంత గొప్ప వ్యక్తి అయినా ప్రతి పాయింట్ ప్రభు దగ్గర అతను ప్రార్థన చేస్తున్నాడు. ఒక పని చేయాలంటే, ఒక కార్యక్రమాన్ని ఆయన జరిగించాలంటే ప్రభు దగ్గర పెనుగులాడి ఫస్ట్ ప్రభు సన్నిధిలో గడిపి ప్రభు దగ్గర మొక్కుబడి చెల్లించుకొని ప్రభు దగ్గర ఆశీర్వాదం పొందుకొని ప్రభు దగ్గర మేలు పొందుకొని కార్యం అంటే పనిని మొదలుపెట్టినాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ఈరోజు మనము కూడా నీ సమస్యలు ప్రభు దగ్గర పెట్టండి. హల్లెలూయా. ఆయన కాపాడలేనంటుండా?